హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు ద శ్రీస్ డైరీ ఛానల్. ఈరోజు మనం లలితా సహస్రనామ స్తోత్రములలో 77, 78 స్తోత్రములకు అర్థం తెలుసుకుందామండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. విజయ విమల వంద్య వందారుజన వత్సల వాగ్వాదిని వామకేశీ వన్హి మండలవాసిని. ఓం విజయాయై నమః. విజయ అంటే విశిష్టమైన విజయము కలది మరియు సంపదను రూపముగా కలది విజయ. పద్ముడనే దైత్యరాజు మహాబలిని జయించి త్రిలోక విఖ్యాతయై విజయ అపరాజిత అయిన శ్రీదేవి కలదు. అశ్వని మాస శుక్లపక్ష దశమి తిథి వేళ నక్షత్రోదయ కాలమున విజయ అన్న సుముహూర్తము సర్వకార్యార్థ సిద్ధిదము అని రత్నకోశమున సంధ్యాకాలము కొంచెం గడిచిన తర్వాత నక్షత్రములు కొంచెము ప్రకాశమానములు కాగా విజయ ముహూర్తమగును. ఇది సర్వకార్యార్థ సాధకము. దినమున ఏకాదశ ముహూర్తము విజయ అని కీర్తింపబడును. సర్వ విజయకాంక్ష గల వారా ముహూర్తమున ప్రయాణం సాగించుట ఉత్తమము. విజయదశమి సాయం వేళ సర్వదేవస్థానములందు విజయోత్సవములు చేయుట ప్రసిద్ధ ఆచారము. ఓం విమల అంటే కేవల శుద్ధ జ్ఞాన స్వరూప అవుట చేత శరీరత్రయ సంబంధ ఆనవ కాయిక కార్మిక మలములు లేనిదని అర్థం. మంత్రములకు దశవిధ సంస్కారములు: జనన, జీవన, తాడన, చోదన, అభిషేక, విమలీకరణ, ఆప్యాయన, తర్పణ, దీపన, గోపన చేసిననే విమలములగును. అట్టి సంస్కారములు అక్కరలేని శ్రీ విద్యా మంత్రస్వరూపిణి శ్రీదేవి విమల. ఓం వంద్యాయై నమః. వంద్య అంటే నమస్కరింపదగినది అని అర్థం. ఇంతకంటే ఈమె కంటే అధికులు ఎవ్వరూ లేరని ఇంకొక అర్థం. సంతతి వంద్యులు, పరిచారిక వంద్యులు, అనుచర వంద్యులు, శిష్యజన వంద్యులు, భక్తజన వంద్యులు, అర్తిజన వంద్యులు, ఆర్తజన వంద్యులు మున్నగువారు లోకమునందున్నారు. శ్రీదేవి కేవల వంద్య, విశేషణ పూర్వ పదరహితము కావున ఆమెకు అధికులు గాని సమములు గాని లేరని, కేవల బ్రహ్మస్వరూపిణి అని సర్వదేవతల చేత మరియు త్రిమూర్తుల చేత కూడా సర్వ ప్రాణికోటి చేత కూడా నమస్కరింపదగినది అని అర్థం. ఓం వందారుజన వత్సలాయై నమః. నమస్కరించే జనులు వందారువులు. అట్టి జనులను అనుగ్రహించేది అమ్మవారు. నమస్కరించే జనులందు వాత్సల్యము, ప్రీతి కలదు అమ్మవారికి. భక్త జనులను తన పిల్లల వలె లాలన చేయునదని, అధిక ప్రేమను పంచునదని అర్థం. ఓం వాగ్వాదిన్యై నమః. వాక్కులను పలుకున్నది లేక వాగ్వాదిని నామము గల ఒకానొక దేవతా రూపము కలది. తన భక్తుల జిహ్వలపై వాగ్రూపమున స్థిరముగా ఉన్నది కావున దేవి వాగ్వాదిని. సకల విషయ ప్రేరణ కారణమగుట దేవి వాగ్వాదిని అగుచున్నది. ఓం వామకేశ్యై నమః. సుందరమగు కేశ సంపద కలదు అమ్మవారికి. వామకులనగా జనులు. వారికి ఈశుడు శివుడు. ఆయన పత్ని వామకేశీదేవి. దేవీ పురాణమందు 68 శివతీర్థములందు జట అను తీర్థమున వామకేశ్వరుడు కలడు. ఆయన పత్ని వామకేశి. ఓం వన్హి మండల వాసిన్యై నమః. పరమాకాశమున గాని మూలాధారం నందు గాని స్థితమైన వన్హి మండల నివాసిని. వన్హి పదము 3 సంఖ్యాపరము కావున సోమ సూర్యాగ్ని మండలవాసిని అని అర్థము. శ్రీచక్రగత మహాత్రికోణ చక్రము వన్హి మండలము తద్వాసిని. పిండాండ మూలాధార సంకేత వన్హి మండల నివాసిని కుండలిని శక్తి. జ్యోతిర్మండలము వన్హి మండలమే, అది సూర్యమండలము. అందు మార్తాండ భైరవ రూపమున వసించుచున్నది శ్రీదేవి. భక్తి మత్కల్పలతికా పశుపాశ విమోచని
సంహృత శేషపాఖండ సదాచార ప్రవర్తిక. ఓం భక్తిమత్కల్పలతికాయై నమః. భక్తి గలవారికి కల్పలత వలె కోరికలను ఇచ్చినది అమ్మవారు. ఓం పశుపాశ విమోచన్యై నమః. అభేద జ్ఞాన రూప విద్యా విహీనులు పశువులు. ఎవడు తాను వేరు దైవం వేరు అని ఉపాసించినో వాడు పశువు అని చెప్పబడింది. పశువులు విద్యా విహీనులు. పాశమనగా దప్పిక, తిండి. వీరి నుండి మోచని విడిపించినదని భావము. విద్యా విహీనులు ఆకలి దప్పులపై ఆశ కలిగిన వారగుట పశువులు. ఆహార నిద్రాభయమైథునములు పశు సహజములు. అవ్యయమైన పశుపాశము నుండి కాపాడునదని భావము. పాశబద్ధులు శివభక్తి చేతనే తద్విముక్తి పొందుచున్నారు. క్లేశములు పంచవిధములు. అవిద్య, అహంకార, రాగ, ద్వేష, అభినివేశములు. ఆత్మానాత్మ వివేకము లేకుండుట వలన అవిద్య. మొత్తము 62 విధములకు పాశములున్నవి. ఈ పాశములు త్రివిధములైన పశువులను పట్టి తపింపచేయుచున్నవి. దేవీ భాగవతం నందు ఈ విషయం కలదు. ఈ క్లేశములు తత్వజ్ఞాని యందు నిద్రించును, యోగి యందు దగ్ధములగును, విషయాసక్తులందు నిరభ్యంతరముగా విజృంభించునని. పాశములు త్రివిధములు. అవేంటంటే అను, భేద, కర్మలు. అనువనగా అజ్ఞానము, భేదము అనగా ఒకటి అయిన ఆత్మకు అనేక భేదములు. దీనికి మూలహేతువు మాయ. అదృష్టంలే కర్మ. ఓం సంహృత శేషపాఖండాయై నమః. పా అనగా వేదార్థము. దానిని ఖండన చేయ ప్రయత్నము కలవారు పాఖండులు. ఓం సదాచార ప్రవర్తికాయై నమః. ఆచారమే సదాచారము. దానిని ప్రవర్తింపచేయనది. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా తరుణీ తాపసారాధ్య తను మధ్య తమోపహ. ఓం తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికాయై నమః. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవత తాపత్రయమున అగ్నిచే మిక్కిలి తపించిన జనులకు ఆనంద విషయమున వెన్నెల వంటిది అనే అర్థం. ఓం తరుణ్యై నమః. నిత్య తారుణ్యము కలది కావున తరుణి. ఓం తాపసారాధ్యాయై నమః. తపస్సులకు ఆరాధ్య దేవత అమ్మవారు. తపశ్శాలురలకు ప్రాప్తించునదని, తపస్సునకు ఫలము దేవీ స్మరణ లాభమనియు, అట్టి స్వస్వరూప జ్ఞానము వలన జీవన్ముక్తి సిద్ధించును. ఓం తను మధ్యాయై నమః. శ్రీచక్ర మధ్యగత బిందు స్థాన రూప. తను మధ్యమున కుడి ఎడమల మధ్య ఉండునది సుషుమ్న నాడి. తద్రూప. ఓం తమోపహాయై నమః. అవిద్య అను తమస్సును పోగొట్టినది తమోపహ. శ్రీదేవి త్రిగుణరహిత. అందుచేత ఆమె అజ్ఞాన ధ్వంసము చేయగలదు. ఆమె ప్రజ్ఞాన ఘన స్వరూపిణి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.